ఆడవాళ్లు చేయాల్సిన చేయకూడని పనులు ఇవేనట. ఆడవారిని కొన్ని పనులు చేయమని మరికొన్నింటిని చేయొద్దని మన పెద్దలు వారిస్తుంటారు. అందులో అన్ని మూఢనమ్మకాలు కాకపోయినా కొన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి. వాటిని ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇందుకు శాస్త్రాలు చెబుతున్న ప్రకారం ఆడవాళ్లు ఏం పనులు చేయాలి, ఏం చేయకూడదో ఇప్పుడు చూద్దాం. స్త్రీలు గుమ్మడికాయను కొట్టరాదు. అలా చేయడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువ. గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయని కొట్టకూడదు. అలా కొట్టడం వల్ల గర్భం జారిపోవచ్చు. గ్రహణ సమయంలో భూమి ఆకర్షణ శక్తి మార్పు చెందుతుంది. ఆ ప్రభావం మనపై చాలా ఉంటుందట. శరీరంలో జీర్ణం కావటానికి కావలసిన యాసిడ్లు గ్రహణ సమయంలో ఊరవట. దీంతో జీర్ణం మందగిస్తుందట. అందుకే గ్రహణ సమయంలో ఏమీ తినకూడదంటారట. మంగళవారం క్షవరం చేసుకోరాదు. మీ భర్త, పిల్లలు మంగళవారం నాడు క్షవరం చేసుకోనివ్వకండి. ఇది దరిద్రాన్ని సంభవింపజేస్తుందట. స్త్రీలు రాత్రివేళ గాజులు, కమ్మలు తీయరాదట. చనిపోయిన వారి ఇంట కార్యానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదట. కొత్త వస్త్రములను ధరించే ముందు వాటికి కొంచెం పసుపు ఏదో ఒక మూల రాయాలి. పసుపు క్రిమి నాశిని. ఒకరు ధరించిన పూలు, బొట్టు మరొకరు పెట్టుకోరాదు. నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. పెళ్లైన ఆడవాళ్లు నల్లబొట్టు పెట్టుకోకూడదట. ఉప్పు, మిరపకాయ, చింతపండు, గుడ్లు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు. కింద పెట్టండి, వాళ్లు తీసుకుంటారు. చంటి పిల్లలు నిద్రపోయేటప్పుడు తల్లి ముద్దు పెట్టరాదు. కొబ్బరి చిప్ప తాంబూలం ఇచ్చేటప్పుడు 3 కళ్ళు ఉండే భాగం మీరు ఉంచుకొని మిగిలిన భాగమే ఇతరులకు ఇవ్వాలట. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. అది జ్యేష్ఠ్యాదేవి స్వరూపమట. ఇంటిలో మంగళం జరుపుటకు ఆటంకంగా మారుతుందట. శుక్రవారం నాడు గాని, జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్టమొదటిసారి ఉప్పు కొనడం వల్ల పై డబ్బులు చేరడానికి అవకాశం ఎక్కువ. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలిగూడు కట్టడం లాంటి దారిద్ర్య హేతువు. అందువల్ల ఇంటిని 10 రోజులకు ఒకసారి మంగళ శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో దులిపి శుభ్రం చేసుకోవాలి. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని అనకూడదు. రేపు తీసుకుంటాను అని చెప్పాలి. శ్రాద్ధ దినం రోజు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధమయ్యే వరకు వేయకూడదు. శ్రాద్ధానంతరం ముగ్గు వేసిన తర్వాత ఇంట్లోని వాళ్లు భోజనం చేయాలట. సుమంగళి స్త్రీలు రాత్రి వేళ అలిగి ఆహారం తినకుండా పడుకోకూడదట. ఎప్పుడు మన నోటి నుండి పీడ, దరిద్రం, శని, పీనుగా, కష్టం అనే పదాలను ఎప్పుడు ఉపయోగించకూడదట. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కదలకుండా పడుకునే ఉండాలి. ఆ సమయంలో ఏ పనులు చేయరాదు. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేయాలి. ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టండి. ఇది పితృదేవతలకు ప్రీతి. కాకికి మనం అన్నం తినక ముందు, కుక్కకు తిన్న తర్వాత భోజనం పెట్టాలి. ఆదివారం అత్తారింటికి వెళ్లకూడదు. కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం, కాళ్లాడిస్తూ కూర్చోవడం, వంటి కాలుతో నిలబడడం వంటి పనులు చేయరాదు. ఇది దారిద్ర్య హేతువు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.